స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఉద్యోగ ప్రక్రియ 10కి పైగా బహుళ జాతీయ కంపెనీలతో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లోని 212 మంది విద్యార్థులకు పైగా ఉద్యోగాలు పొందడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియలో దాదాపుగా 12 బహుళ జాతీయ కంపెనీలు ఫ్యాక్స్కాన్, ప్రీమియం ఎనర్జీస్, జెన్ టెక్నాలజీస్, టీమ్ లీజ్, ప్రీమియర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, టాటా టెలి సర్వీసెస్, ఎంపవర్ బీట్స్, సాఫ్ట్ సొల్యూషన్స్, ముతూట్ ఫైనాన్స్, శ్రీరామ్ లైఫ్ మరియు సెంట్రలైట్ ఇన్ఫర్మేషన్ తదితర మరెన్నో కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. ట్రినిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా ఆయా కంపెనీల నియామక పత్రాలు ఉద్యోగం పొందిన విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ కళాశాలపై నమ్మకం ఉంచి తమ యొక్క పిల్లల్ని నమ్మకంతో ఇంజనీరింగ్లో చేర్పించినందుకు వారి యొక్క బహుమతిగా బీటెక్ మరియు ఎంబీఏ ఉత్తీర్ణులైన 2023-24 విద్యార్థులు, ప్రస్తుతం చివరి సంవత్సరం 2025 చదువుతున్న విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క మెగా ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించామని, ప్రతి విద్యార్థి ఉద్యోగ అవకాశం పొందే విధంగా తమ యొక్క కళాశాల బృందం చర్యలు తీసుకుంటుందని, ఉద్యోగాలు పొందిన విద్యార్థులను నియామక పత్రాలు అందజేసి అభినందించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగంలో చేరి ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నతమైన కంపెనీలకు ఉద్యోగ అవకాశాలు పొందడం కొరకు ఈ యొక్క ఉద్యోగం పునాదిగా నిలుస్తుందని, దీనిని ప్రతి ఒక్క విద్యార్థి కూడా సద్వినియోగం చేసుకుని ఉద్యోగంలో చేరాలని, తద్వారా తమ యొక్క కళాశాలకు మరియు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఆవశ్యకత ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గణేష్, ఏఓ సురేష్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఆరిఫ్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, హెచ్ఓడీలు డాక్టర్ నటరాజన్, రాజిరెడ్డి, స్వాతి, ప్రభాకర్, పద్మిని, చొప్పరి వంశీ, చందు మరియు రిక్రూట్మెంట్ రిప్రజెంటేటివ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం నేర్చుకున్నప్పుడే సాధ్యమైనది. దాని కొరకు ఎల్లప్పుడూ సిద్ధపడండి. ప్రతినిత్యం నేను ఏ కంపెనీ ఉద్యోగం వాళ్ళ పరిధి ఏంటి, వాళ్ళు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ కోరుకుంటాను, ఏ విధమైన నాలెడ్జ్ని కోరుకుంటాను నా నుండి, దాని కొరకు నేను సిద్ధపడే ఉద్దేశంతో నేను సిద్ధపడినట్లయితే, ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం. అందుకే ఇప్పుడు వచ్చినటువంటి దాదాపు మనకు 10 కంపెనీలు వచ్చినాయి. ఈ 10 కంపెనీలలో ఎక్కడైనా మీరు ఉద్యోగం చేయొచ్చు. తర్వాత మరొక ముఖ్య విషయం, చాలామంది పిల్లలు